వీरभद्राय नमः गणनाथाय नमः प्रजापतये नमः प्रमदाधिपाय नमः मृत्युंजयाय नमः सूक्ष्मतनवे नमः అయ్యా అందరూ నించోండి కమిటీ సభ్యులు అయ్యా ధూపం తీసుకురమ్మా दिव्य मंत्र पुष्प शरणागत वत्सला भाजनमन्नास्ति द्वयं शरणं मम कारुण्य भावेन रक्ष रक्षमे यस्य मूर्त्याद नामोक्त्यादो पूजा क्रियादिरो न्यूनं सम्मोदयाय ध्येयं दे महेश्वरं हेरं भक्तेनं महेश्वरा जगमे या देव परिपूर्णं दस्तुते ध्यानावाहनादि अन्योन्य ब्राह्मणः एव देवोत्तमा कोटि ब्रह्मांड नायक अन्योन्य सहाय नमः न्यासवर वर्द्राभिषेचनानंतरो महालिंगार्चनानंतरो चतुर्वेद प्रिये चतुर्वेद पारायणमवधार्या तेषां प्रथमतः प्राग्वर ऋग्वेद प्रिये ऋग्वेद पारायणमवधार्या ओम सविता पश्चादात् सविता पुरस्तात् सवितोत्तरात् सवित यजुर्वेद प्रिये यजुर्वेद पारायणमवधार्या ओम नमः शंभवे शंभवे नमो नमः शंभवे करायेतिशं कराय चमयस्कराय मयस्कराय चमयस्कर कराय चलो नमश्च नमः शिवाय शिवाय नमश्च नमः शिवाय चल शिवधराय शिवधराय च शिवधराय च शिवधराय च शिवधराय च भावहे ओम शांति 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 स्वस्ति शिवगीत शेखर चंद्रशेखर 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 रक्षमा शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा शंकर शंभो महादेव शंकर शिवा शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा रारा शिवा रत्राल मेडदिगी रारा शिवा शिवा रत्राल मेडदिगी रारा शिवा
మంగళమస్తు విశ్వస్య భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు హర నమః పార్వతీపదే నా పేరు నాదెండ్ల రాఘవరావు, నాయ బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను. ఈరోజు మా ఒంగోలు పట్టణ క్షౌరశాలల సంఘం నూతన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కందులూరు గ్రామంలో నాయ బ్రాహ్మణ కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రకాశం జిల్లా నాయ బ్రాహ్మణులకు అదేవిధంగా ఒంగోలు పట్టణ నాయ బ్రాహ్మణ సోదర సోదరిమణుల గారు ధన్యవాదాలు. ఈరోజు శివుడికి ఎంతో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, మహాన్యాసపూర్వ రుద్రాభిషేకం, అదేవిధంగా ఈరోజు విశిష్ట శివ పూజలు ఇక్కడ జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ప్రకాశం జిల్లా ఉన్నటువంటి మన నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అదేవిధంగా ఈరోజు ఈ ఒంగోలు పట్టణ క్షౌరశాల సంఘం ఆధ్వర్యం చేసినటువంటి ఈ కార్యక్రమం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలకి నాంది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లాలో మన నాయ బ్రాహ్మణ సోదరులందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా మంచి జరగాలని, అదేవిధంగా ఈ యొక్క సంఘం బలపడి ప్రకాశం జిల్లాలో నాయ బ్రాహ్మణులకి ఆర్థికంగా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. స్వామి శరణమయ్యప్ప. ఈ ఒంగోలు పట్టణ నాయ బ్రాహ్మణ సంఘం అంటే మంగళి సంఘం కమిటీ వాళ్ళు నిర్వహించినటువంటి కార్తీక వనభోజన కార్యక్రమానికి ఎంతో అద్భుతంగా జరిగింది. అందుట్లో 366 శివలింగాల అర్చన ఎంతో అద్భుతంగా జరిగింది. ఎందుకంటే శివలింగ అర్చన అని ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే, శివుడికి పుట్టెంటికల తీయటం కోసం పుట్టినటువంటి కులం మాది. దేవి పురాణంలో, శ్రీదేవి పురాణంలో దీనికి సాక్ష్యాలు ఉన్నాయి. శివుడికి పుట్టెంటికలు తీయటం కోసం పుట్టినటువంటి క్షౌరవృత్తిదారుల యొక్క కార్యక్రమాన్ని ఆ శివుడి యొక్క కార్యక్రమంగా, ఆ శివుని యొక్క పూజా విధానంతో ఈ కమిటీ వాళ్ళు ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఆ శివుని యొక్క ఆశీస్సులు మా కులపు వాళ్ళకి, అలాగే ప్రజలకి, ఒంగోలు పట్టణ ప్రజలందరికీ, మా నాయ బ్రాహ్మణ సంఘం వారికి అందరికీ కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి రామకృష్ణ అండ్ కమిటీ వాళ్ళకి, అలాగే ఇక్కడ ఈ భోజన కార్యక్రమాలు చేస్తున్నటువంటి వెంచర్ విఆర్ఎండ్కే వెంకటరామ్ గ్రీన్ సిటీ వెంకటరావు సార్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. సంఘం తరపున, మా కులం తరపున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ. ఈ కార్యక్రమం ఇంత ఘన విజయంగా జరగడానికి కారణం ముందుగా చెప్పుకోవాల్సింది విఆర్ఎన్కే గ్రీన్ సిటీ వెంకటరామయ్య గారు. సారు మా ఒంగోలు పట్టణ క్షౌరశాల సంఘం నూతన కమిటీ ఎన్నికైన తర్వాత మాకు కబురు చేశారు, మీరు కమిటీ తరఫున ఎవరైనా వనభోజనాలు చేసే పని అయితే నేను ఎంతమంది వచ్చినా కూడా భోజన కార్యాలు నేను ఏర్పాటు చేస్తాను. 1000 మంది వచ్చినా, 15 మంది వచ్చినా, 2000 మంది వచ్చినా మీరు ఎంతవరకు సేకరించగలుగుతారో మీరు చేయండి, నేను భోజనాలు ఏర్పాటు చేస్తా అన్నారు. దాన్ని నాందిగా తీసుకొని మా కమిటీ ఛాలెంజ్గా తీసుకొని దాన్ని కుటుంబం డోర్ టు డోర్ టచ్ చేసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోకి వెంకటరామ గారు ఎంత సహకరించారో మిగతా అందరూ కూడా, గోనుకొండ శేషారావు అన్నగారు ఒంగోలు ప్యాకేజ్ ఇండస్ట్రీ వాడు కూడా ఈ కార్యక్రమానికి చాలా టెంట్ సామాన్లు ఎంతైతే అంత నేనే మొత్తం బరాయించుకొని చెప్పినారు. వీళ్ళిద్దరు ఆదర్శంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సగం ఖర్చు అంతా ఇద్దరి మీద వెళ్ళిపోతుంది, మిగతా మేము కొంత చేయకపోతామనగా ఆ కొంత కార్యక్రమం కూడా మా సంఘీయులు సోదరులు అందరూ కూడా నన్ను వెనకుండి తట్టి సహాయ సహకారాలు విరివిరిగా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా ముందుకు ఈ విధంగా నన్ను నడిపించినందుకు మా ఒంగోలు పట్టణ క్షౌరశాల సంఘం తరఫున వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు మరీ చేయడానికి వీళ్ళందరూ నాకు వెన్నున్ను ఉంటారని, ఇదే విధంగా నేను కార్యక్రమాలు ఇదే విధంగా చేయడానికి ముందుకు నడుచుంటామని కోరుకుంటూ విన్నవించుకుంటున్నాను. ఉప్పుటూరు బాలగురుస్వామి నాయ బ్రాహ్మణ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఒంగోలు పట్టణ క్షౌరవృత్తిదారుల సంఘం తరపు నుంచి నాయ బ్రాహ్మణ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కమిటీ వారి అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను రాష్ట్రంలో చాలా చోట్ల చాలాసార్లు చాలా కార్తీక వన సమాధానాలకి వెళ్ళడం జరిగింది. కానీ ఎక్కడ చెయ్యనటువంటి, ఎక్కడ చూడనటువంటి వినూత్నంగా ఈరోజు
366 శివలింగాలతోటి ప్రత్యేకంగా అలంకరించి ఈరోజు ఈ కార్తీక వన సమారాధనని చేయడం అనేది హర్షించదగిన విషయం అని చెప్పి నేను మీడియా ముఖంగా వారికి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నేను ఇప్పుడే పంతులు గారు చెప్తుంటే వినడం జరిగింది. శివుడు ఏ జన్మ నక్షత్రాన జన్మించాడో ఆ జన్మ నక్షత్రంలో ఈరోజు ఈ కార్తీక వన సమారాధన జరగడం అనేది విశేషం అని చెప్పేసి తెలియజేస్తే నేను ఇప్పుడే విన్నాను. అటువంటి రోజున ఈ వన సమారాధన ఏర్పాటు చేసినటువంటి నాయ బ్రాహ్మణ సోదరులందరికీ కూడా మరొకసారి రాష్ట్ర కమిటీ తరపు నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ విశేష పూజలో పాల్గొన్నటువంటి సోదరిమణులందరికీ కూడా రాష్ట్ర కమిటీ నుంచి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ జరిగిన విశేష పూజ ద్వారా ఒంగోలు పట్టణ నాయ బ్రాహ్మణులతో సహా రాష్ట్రంలో ఉండే నాయ బ్రాహ్మణ సోదరిమణులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి క్షౌరవృత్తిదారుల సంఘం రామకృష్ణ గారికి, వారి కమిటీకి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. నా పేరు మద్దులూరి శ్రీనివాసులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక. ఈ రోజున ఒంగోలు పట్టణ క్షౌరశాల సంఘం ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ కార్తీక వన సమారాధన మహోత్సవం అత్యంత అద్భుతంగా నిర్వహించడం జరిగింది. 366 శివలింగాలతో మహాలింగార్చన కార్యక్రమం కనీవిని ఎనుగరి రీతిలో నిర్వహించడం కమిటీ వారందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాం. నాయి బ్రాహ్మణులు పూర్వం నుండి శివార్చకులు, నుదుటిపై విభూది పెట్టి క్షౌర సాంప్రదాయం నిర్వహించేవాళ్ళు, నుదుటిపై విభూది పెట్టి మంగళ వాయిద్యాలు వాయించేవాళ్ళు, నుదుటిపై విభూదితో అలాగే గ్రామీణ వైద్యం నిర్వహించారు. వాళ్ళందరి పూర్వీకుల విశిష్టతను తెలియజేయడానికి ఒంగోలు పట్టణ క్షౌరశాల సంఘం తరపున ఈ కార్యక్రమం నిర్వహించడం మాకందరికి కూడా శుభపరిణామాన్ని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.